హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు పల్లె ట్యూషన్. సో ఫైనల్లీ ఈరోజు బయట కొంచెం ప్లాంట్స్ని నీట్గా చేద్దామని చేసాము. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి మమ్మీ ఇచ్చిన చెట్టు అయితే ఇక్కడైతే పెట్టేశాను. నందివర్ధనం చెట్టు కూడా పెట్టానండి అక్కడ. సో తులసి చెట్టు ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాము, ఈరోజు పెట్టడానికి వీలైంది. సో ఫైనల్లీ ఈ విధంగా క్లీన్ అప్ చేశాను. తులసి చెట్టు అయితే వేరే పాట్లో వస్తే వేరే చెట్లతోటి ఉంటే పీకేసరికి కొన్ని ఏర్లు అయితే కట్ అయ్యాయి. హోప్స్ అది నాటుకుంటుంది అని అనుకుందాము. దానికైతే వేర్లు ఉన్నాయి కానీ ఒక పెద్ద వేరు అయితే కట్ అయ్యింది. చూద్దాం. సో ఈ విధంగా అయితే సెటప్ చేసి నీట్గా అయితే చేసి పెట్టాము. మామిడి చెట్టు ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాము, పెట్టేశాను, ఈరోజు పెట్టేశాము. సో చాలా టైం పట్టిందండి. అమ్మ నడుములు అయితే పోయినాయి. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి సారిపోయింది. అప్పటికే వర్షం పడుతుంది లైట్గా. ఇంకా ఇంట్లోకి వచ్చేసాము. సో మొన్ననే కొన్ని 2 మల్లె చెట్లు వచ్చామండి. దానికి పూలు పూయంగా ఇప్పుడు మళ్ళీ మొక్కలు వస్తున్నాయండి. దానికి మొగ్గలు వస్తున్నాయి. అది చూపిద్దామని చూపిస్తున్నానండి. చూడండి, మొగ్గలు వస్తున్నాయి చిన్న చిన్నగా. ఇది ఏమో దొడ్డు మల్లె చెట్టు అండి. అందులో నుంచే తులసి చెట్టు అనేది తీసాను పెద్దది. సో ఇదైతే చిన్న కాడ పెట్టాను, దానికి కూడా చిగుళ్ళు వస్తున్నాయండి మంచిగా. అక్కడ పక్కన కనకాంబరం ఉంది చెట్టు, దానికైతే ఆకులు వాలిపోయినట్టే ఉన్నాయి కానీ చూడు మళ్ళీ మొగ్గలు వచ్చి ఉన్నాయి దానికి. ఇదైతే మొత్తం కాడలు కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టానండి. చెట్టుకి అయితే కొమ్మలో ప్రతి ఒక్క కొమ్మకి వేరు వచ్చిందండి. గుత్తులు గుత్తులుగా వచ్చింది చూడండి వేరు. ఇది కూడా పాట్లో సెటప్ చేసి పెట్టాలి. చిన్న చిన్న మొక్కలండి, అన్నీ చిన్న చిన్న మొక్కలు. పుదీనా అయితే నాకు పెట్టడానికి రావట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అది రావట్లేదు. హోప్స్ ఇవన్నీ వస్తాయేమో. సో కొన్ని తొట్లు అయితే తీసుకున్నాను. ఇదైతే పాలకూర, తోటకూర ఒకటైతే పోయింది. ఇది అయితే ఏదో తెలియదు, పెరిగితే కానీ తెలుస్తుంది అది ఏ కూరను. ఫైనల్లీ పైకి వచ్చేసామండి. ఇగో ఉసిరి చెట్టు, సో మామిడి చెట్టు, అక్కడ మల్లె చెట్టు అన్నీ కొనుక్కొచ్చిన మల్లె చెట్టు, దొడ్డు మల్లె. ఇది నిలబడే చెట్టు, తీగ చెట్టు కాదు. సో ఇది మీకు ఏం చూపిద్దామంటే అది చిన్న చెట్టు అండి. నేను టెంకలు పెట్టాను, టెంకలలో 3 చెట్లు అయితే వచ్చాయి టెంకలతోటి. అది ఇంత చిన్నగా ఉంది, చిన్నదానికి ఎంత పెద్ద ఆకులు అయితే వస్తున్నాయి చూడండి. అది చూపిద్దామని చూపిస్తున్నానండి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫస్ట్ టైం టెంకలతో పెట్టాను, చెట్లు అయితే వచ్చేసాయి. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.